మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జైబేరి సభ నిర్వహించారు। ఈ సభలో మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు। కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తామని వంశీచంద్ రెడ్డి తెలిపారు। దేశవ్యాప్తంగా ఇందిరమ్మ పాలన రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు। బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు। ఇవాళ చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు। మీకందరికీ కూడా మీకు కావాల్సినటువంటి అన్ని పథకాలు, అన్ని అభివృద్ధి పథకాలు రాబోతున్నాయి। ఆనాడు కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు కట్టించింది। కాంగ్రెస్ పార్టీ పోయి బీఆర్ఎస్ వచ్చినాక ఒక్క ఇల్లన్న బీఆర్ఎస్ వాడు కట్టించిండా? ఒక్క ఇల్లన్న మీ ఒక్క ఊర్లన్న బీఆర్ఎస్ వాడు ఒక్క ఇల్లన్న కట్టించిండా? కట్టేలేదు। మనల్ని మోసం చేసిండు కారగుర్తోడు। ఇక పువ్వు గుర్తోడు కట్టించిండ ఒక్క ఇల్లన్నా? ఒక్క ఇల్లన్న గత 10 ఏళ్లల్లా పువ్వు గుర్తోళ్ళు మీ ఊర్లో ఒక్క ఇల్లన్న కట్టించిండ్రా? కారు గుర్తోడు ఒక్క ఇల్లు కట్టేయలే, పువ్వు గుర్తోడు ఒక్క ఇల్లు కట్టేయలే। కానీ అలా ఓట్లు రాగానే మన ఊర్లలోకి వచ్చి మోపైతారు, మేమేదో లెస్స చేసినాం అన్నట్టుగా। మళ్ళా ఇయ్యాల మనలో మీరందరూ చేయి గుర్తు కోటేస్తే ఎన్నమన్న ఎమ్మెల్యే అయితే, రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయితే, మళ్ళా ఇప్పుడు మీకు అందరికీ హన్వాడ మండలంలో ఉన్నటువంటి పేదలందరికీ, ఇల్లు లేని నిరుపేదలకి 5 లక్షల రూపాయలతోటి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది। రేవంత్